ఇప్పుడు ఒకటే అన్న రవితేజకి కనుక టైం వస్తే ఎప్పుడు ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ హీరో ఉన్నా కూడా మాస్ మహారాజ్ రవితేజ గారి గురించి చెప్పుకోవాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళని అడిగితే మాత్రం ఇతని గురించి చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా సరే ఇతని మూవీ చూస్తే చాలు కొద్దిగా రిలీఫ్గా ఫీల్ అవుతాం అనుకునే మూవీస్ ఇవి. ఒకప్పుడు కంటిన్యూస్గా ఇయర్కి ఒక్క హిట్ అయినా ఉంటుంది, లేదా మినిమం రిలీజ్ అయితే మినిమం యావరేజ్ అయినా, లేదా ప్రొడ్యూసర్లు లాసెస్లో మాత్రం వెళ్ళిపోరు అనే స్టామినా ఉంది మన రవితేజ గారికి. ఒకప్పుడు అతను కెరియర్ స్టార్టింగ్లో అందరూ స్టార్ హీరోస్ అయిపోయారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు. కానీ ఇతను ఫస్ట్ నుంచి మొదలుపెట్టి చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలాంటి వాళ్ళ మూవీస్కి పోటీగా నిలిచి అప్పట్లో తినకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు ఒకే ఒకళ్ళు మాస్ మహారాజ్ రవితేజ. అయితే ఈ వీడియో వీటి గురించి మాట్లాడేసుకుందాం. రవితేజ గారి మూవీస్ ఎందుకు ఆడట్లేదు, అసలు జీరో హేట్ నుంచి ఇంత హేట్ రేట్ ఎందుకు వచ్చింది రవితేజ గారికి, రవితేజ గారి మూవీస్ నిజంగా అంత చండాలంగా స్క్రిప్ట్ సెలెక్షన్ ఉందా, లేదా మనమే అతను మంచి మూవీస్ తీసినా ఫ్లాప్ చేస్తున్నామా, మెయిన్గా ఈ వీడియో ఎట్ల గురించి డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసి వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉండిద్ది అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియో మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి. నేను కూడా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా మనం వినపడే పేరు ఏంటంటే రవితేజ గారు తన ఏజ్ హీరోయిన్లతో చేయట్లేదు, అంతా చిన్నపిల్లలతో చేస్తున్నారు అని. ఇప్పుడు సపోజ్ రవితేజ గారి ఏజ్ 55+ ఉంది, శ్రీలీల గారి ఏజ్ 20+ ఉంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక 30 years డిఫరెన్స్ ఉంది. ఇదే శ్రీలీల గారు ఇంకో హీరోతో చేశారు, స్టార్ హీరోని. అతను 50 years ప్లస్ ఏమో, అతనికి 50 ఉంటుంది. శ్రీలీల గారికి అప్పటికి 20. మరి అప్పుడు లెగవన్నోర్లు రవితేజ గారి మూవీస్కి ఎందుకు లెగుస్తున్నాయి అంటే ఆ హీరో కొద్దిగా చూడడానికి యంగ్గా ఉన్నాడని చెప్పి ఆ హీరో ఎలాంటి వాళ్ళతో మూవీ తీసినా సరే హిట్ అయిపోయిద్దా అంటే వాళ్ళ మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండదా? ఇదే మన బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఏదో ఒక పాయింట్లో వాళ్ళ నెగిటివిటీ చేయాలని చూస్తారు. మనం కిరణ్ అబ్బవరం గారిని కూడా చూసాం కదా చాలా ఇంటర్వ్యూల్లో. ఈ ఏజ్ మ్యాటర్ అనేది చాలా ఫూలిష్ మ్యాటర్. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆ ఏజ్ ఉన్న హీరోయిన్ కావాలి కాబట్టి అలా తీసుకుంటారు. ఇప్పుడు లవ్ సీన్లో ఒక ముసలామని పెట్టి రవితేజ గారిని పెట్టి, అదే ఇప్పుడు ముసలాం అంటే నయనతార గారు ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెడితే చూస్తారా, ముసలోళ్ళు లవ్ చేసుకున్నట్టుంది అని అంటారు. మళ్ళీ అదొక కామెంట్ చేస్తారు. నెంబర్ 2, అందరు చెప్తున్నారు రవితేజ గారు ఎప్పుడు రోత స్క్రిప్ట్లే తీసుకుంటారు, అంటే ఈ రొటీన్ టైప్ ఎంటర్టైన్మెంట్ మూవీసే తీస్తారు, ఎక్స్పెరిమెంట్లు ట్రై చేయరు, స్క్రిప్ట్ అంటే ఒక మంచి స్క్రిప్ట్ని తీసుకోరు అని. మనమే రవితేజ గారు మంచి స్క్రిప్ట్తో వస్తే ఫెయిల్యూర్ చేసాం. ఇప్పుడు రావణాసుర చూసుకోండి, యూనిక్ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి అర్థం కావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, అందుకే ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టేసి దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేశారు. ఈగలు చూసుకోండి, ఈగలు కూడా ఒక రొటీన్ డిఫరెంట్ మూవీ, అది కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి అదే టైపు సేమ్ దేవరా వస్తే దేవరాని హిట్ చేశారు. దాని తర్వాత టైగర్ నాగేశ్వరరావు కూడా ఒక డిఫరెంట్ స్టోరీ. రవితేజ గారు చాలా మంచి స్క్రిప్ట్లతో వచ్చారు, కానీ ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతానే ఉంది. తన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటికీ ఎప్పుడు తను ఫెయిల్యూర్ అవుతానే ఉన్నాయి. అసలు ధమాకా మూవీ ఉంది, ధమాకా మూవీలో ఏముంది చెప్పండి, అదొక అవుట్ రేటెడ్ కామెడీ మూవీ, పర్లేదు ఒకసారి చూడొచ్చు. కానీ ఆ మూవీ రవితేజ గారు 100 కోట్లు కొట్టారు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్లతో వచ్చి ఫెయిల్ అవడం కన్నా రొటీన్ మూవీస్తో వచ్చి 100 కోట్లు కొట్టుకోవడం బెస్ట్ అనుకుంటారు కదా ఎవరైనా. రవితేజ గారు కూడా అదే వేలో రొటీన్ మూవీసే తీస్తున్నారు. తన ఎక్స్పెరిమెంట్లు వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మార్చ్ జాతర, దాని తర్వాత కిషోర్ తిరుమల గారితో మూవీ, మళ్ళీ దాని తర్వాత రవితేజ గారు ఎక్స్పెరిమెంటే చేస్తున్నారు, దాని తర్వాత కూడా ఎక్స్పెరిమెంటే. ఇలా ఎక్స్పెరిమెంట్లు అనేవి వర్కౌట్ అవుతాయి. రవితేజ గారిని చాలా మంచి మూవీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 3, రవితేజ గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, ఇది ఒక మైనస్ అవుద్దేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఏ హీరోనైనా చూసుకోండి, వాళ్ళు రిలీజ్ అప్పుడే యాక్టివ్లో ఇంకా బాగుంటారు. వీడప్పుడు కూడా ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తా, అక్కడక్కడ కొద్దిగా హడావిడి చేస్తా, సోషల్ మీడియాలో కనిపిస్తారు. కానీ రవితేజ గారు మూవీ రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏదో నార్మల్ టైంలో హడావిడి చేసేది, రవితేజ గారు మూవీ రిలీజ్ అయినప్పుడు హడావిడి చేస్తారు. మూవీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ప్రమోషన్స్ అనేవి ఆడియన్స్ దగ్గరికి వెళ్తేనే మూవీ హిట్ అవుతుంది. అంతేగాని స్టోరీ బాగుంటే ఏదో అంటారులే, కానీ స్టోరీ బాగున్నా సరే ఆల్మోస్ట్ ఎవరు రారు. లిటిల్ హార్ట్స్ మూవీ తీసుకుంటే వాళ్ళు ఏ రేంజ్లో ప్రమోషన్ చేశారు కాబట్టే కదా వాళ్ళకి అంత రీచ్ వచ్చింది. అంతేగాని మా స్టోరీ బాగుంది ఎలాగైనా చూసేస్తారు, రిలీజ్ చేద్దామంటే రిలీజ్ అవుతున్న విషయమే తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం కూడా అదే. రవితేజ గారి మూవీస్లో ఏదో ప్రమోషన్ చేయాలి కదా అని ఒక 2 ఇంటర్వ్యూలు చేస్తున్నారు, సరిగా ప్రమోషన్ చేయట్లేదు. ఇవి నా వీడియోలు నాకు అనిపించినవి రవితేజ గారి మూవీస్ ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే మొత్తం నెగిటివిటీ అయిపోయింది రవితేజ గారి మీద. అసలు ఎందుకు నెగిటివిటీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు హీరోయిన్ మ్యాటర్ అంటారు, హీరోయిన్ కమర్షియల్ మూవీస్లో హీరోయిన్ ఇంకేం చూపించాలి చెప్పండి. ఇప్పుడు ఏ మూవీలో అయినా కమర్షియల్ హీరోయిన్ని అందుకే కదా వాడుకునేది, తన ఏజ్ డిఫరెన్స్ అంటారు. అదే ఒక స్టార్ హీరో గుండ్రకారం లాంటి మూవీ చేసినప్పుడు అప్పుడు ఆ ఏజ్ గుర్తురాలేదు, కానీ రవితేజ గారి మూవీ చేస్తున్నప్పుడు మాత్రం శ్రీలీల గారి ఏజ్ గుర్తొచ్చింది, ఏజ్ డిఫరెన్స్ అనేది గుర్తొచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేసింది. ఇవి నాకు అనిపించినవి. రవితేజ గారి మూవీస్ బాగా నెగిటివిటీ రావడానికి కారణం ఏంటి, మూవీస్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కారణం, దీని మీద మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఎంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.